నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందక్క. ఒకప్పుడు నువ్వు తప్పు చేశావని ఈ సమాజం నీ మీద నింద వేసింది. ఇప్పుడు గొప్పింటి వారసుడు వంశీ సార్తో నీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లితో నీ మీద పడ్డ మచ్చ తొలగిపోతుందక్క. తొలగిపోవాలి అలేఖ్య. తొలగిపోవాలంటే నేను వెళ్ళిపోవాలి. ఏంటక్క? అదే, మనం ఇక్కడున్నాం కాబట్టి మనకి తెలియట్లేదు. పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోవాలంట అలేఖ్య. అదే అంటున్నాను. నా అక్క ఇంటికి పెద్ద కోడలుగా, నాకు తోడి కోడలుగా రాబోతోంది. ఇంతకంటే సంతోషం వేరే ఏముంటుందక్క? అలేఖ్య, నువ్వు ఈ ఇంటి కోడలుగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అపర్ణాదేవి గారి మాట ప్రకారం త్వరలోనే ఈ ఇంటికి వారసునివ్వాలి. ఎప్పుడు ఇక్కడ సంతోషంగా ఉంటానని నాకు మాటివ్వు. ఏమైందక్క? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఇదే చివరిసారి కదా. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ హడావిడిలో మళ్ళీ నీతో మాట్లాడడం కుదరదు. అందుకే నీతో పంచుకుంటున్నాను. అలాగే అక్క, ఈరోజు ఎటు వెళ్ళకు. వంశీ సార్ కూడా వచ్చేస్తున్నారు. ఇంకాసేపట్లో మీకు మంగళ స్నానం చేయించాలి. నేను వెళ్ళి ఏర్పాట్లన్నీ రెడీ చేస్తాను. నువ్వు రెడీ అవ్వక్క. నిజం నీకు తెలియదా లేఖ్య? నిజం నీకు తెలియకుండా ఉంచడం కూడా నాకు సంతోషమే. ఇప్పుడు ఈ వేషంతో నేను కోటీసుడిని అయిపోతాను. అవార్డులు ఇచ్చేవాళ్ళు ఆ అవార్డ్స్ నాకు సరిపోవని కొత్త అవార్డ్స్ ఆర్డరించుకోవాలి. మీరు చెప్పినట్టుగానే ఇన్నాళ్ళు వసుంధర గారిని కాపాడుకుంటూ వచ్చాను వంశీ సార్. కానీ ఇప్పుడు కాకర్ల వంశీకృష్ణ కాబోయే భార్య వసుంధర్ని మీరు మాత్రమే కాపాడగలరు. అక్కడికే వస్తున్నాను సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీబాబు పెళ్ళంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదమ్మా. ఇంత గొప్పింటి వంశీబాబును పెళ్లి చేసుకునే అదృష్టం వసుంధరకే దక్కిందమ్మా. కాదు కాదు, వసుంధర మాకు దక్కడం మా అదృష్టం. ఆ అదృష్టం ఎటు పోకూడదని ఈ పెళ్లి జరిపిస్తున్నాం. వంశీబాబు తన మంచితనంతో పనిలేని వాళ్ళకి పని చూపించి మాకు మీ కంపెనీలోనే ఉపాధి కల్పించారు. అందుకే లక్షణమైన అమ్మాయి భార్యగా దొరికింది. నిజమేనమ్మా. మీరంతా అలా అంటుంటే నా మనసుకు తృప్తిగా ఉంది. కానీ నా దురదృష్టం, నాలో లోపం ఏంటంటే నేను నిలబడి అక్షింతలు వేసి నా బిడ్డను ఆశీర్వదించలేను. మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై ఉన్నాయి కాబట్టే వంశీబాబు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్ళ కాపురం చల్లగా నిండు నూరేళ్లు ఉండాలని మేం కోరుకుంటున్నాం. కోరుకోండమ్మా. మీరు కూడా వంశీకి అమ్మ స్థానంలో నిలబడి మీ చల్లని చేతులతో నలుగు పెట్టి మంగళ స్నానం చేయించి ఆశీర్వదించండి. నా బిడ్డకు మీ అందరి ఆశీస్సులు ఉండాలి. మీ స్థాయికి మీ హోదాకి ఎక్కడా సరితూగని మాలాంటి వాళ్ళని కూడా వంశీబాబుని బిడ్డలా ఆశీర్వదించమన్నారు అంటే చాలా గొప్ప విషయం. నిజంగా అది మీ మంచితనమే అమ్మా. అమ్మా, నలుగు స్నానాలకు సంబంధించిన సామాన్లు ఎక్కడ పెట్టించాలో చెప్పమ్మా. ఆనంద్ బాబు, ఆ నలుగు సామాన్లు పెరట్లో పెట్టించండి. గులాబీ రేకులు, పన్నీరు కూడా సిద్ధం చేయించండి. అవన్నీ సిద్ధం చేసావండి. అన్నయ్య వచ్చేస్తే మొదలు పెట్టొచ్చు. ఇక మేమందరం వెళ్ళి నలుగు స్నానాలకి పీటలు వేసి సిద్ధం చేస్తామమ్మా. పదండి పదండి. ఆనంద్, అన్నయ్య చన్నీళ్ల స్నానం చేయడు. అన్నయ్య కోసం ప్రత్యేకంగా వేడినీళ్ళు పెట్టించు. అన్నయ్యకి మసలే వేడి నీళ్ళంటే నచ్చవమ్మా. గోరువెచ్చని నీళ్ళైతే నేను పెట్టిస్తాను. అయినా నా అసిస్టెంట్ టెడ్డీ రేపు ఉన్నాడుగా, తనతో పెట్టిస్తానులే. టెడ్డీ, టెడ్డీ,
వేర్ ఆర్ యూ టెడ్డీ? నీతో పని పడింది. ఏంట్రా బాబు వీడు పిలుస్తున్నాడు? దొరికితే నన్ను చంపేస్తాడు. అబ్బో నో, ఐఎమ్ రెడీ టు మంగళ స్నానం. ఆగు టెడ్డీ, నేనొచ్చింది కూడా అందుకే టెడ్డీ. అయితే నన్ను ఫాలో అవ్వండి. టెడ్డీ, అసలు నువ్వు రోబోవేనా, లేక మారు వేషంలో వచ్చిన మనిషివా, లేకపోతే రాంగ్ కమాండ్తో నడుస్తున్న రోబోవా? చెప్పండి బాస్. థర్మామీటర్ కావాలి, త్వరగా ఇవ్వు. థర్మామీటరా? ఎందుకు బాస్? అన్నయ్య మంగళ స్నానం చన్నీటితో చేయడు, మరీ సలసల కాగే వేడినీళ్ళతో కూడా చేయడు, గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తాడు. అందుకే టెంపరేచర్ చెక్ చేయాలి. కమాండ్ డాడీ, థర్మామీటర్ ఇవ్వు. ఒరేయ్, అడవ మృగంలో నా వెంట పడుతున్నావేట్రా? ఇప్పటికిప్పుడు థర్మామీటర్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఈ టైంలో జానీ గడి ఉన్నా బాగుండేది. చెయ్యి టెడ్డీ, ఏంటి లేటు? కమాన్, ఏదో ఒక మ్యాజిక్ చెయ్యి. బాస్, నాలో థర్మామీటర్ లేదు. నన్ను ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి మర్చిపోయాడు. డాట్. నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి నిన్ను పార్ట్లుగా విడదీసి చెక్ చేయాలనుంది. బాస్, మంగళ స్నానానికి టైం అవుతోంది, నేను వెళ్తాను. ఆగు టెడ్డీ, నీకు తెలియని విషయాలు నాకు చాలా తెలుసు. వేణీళ్ళ టెంపరేచరు నేను చెక్ చేయాలి కదా, పద. ఇప్పుడు ఏం చేయబోతున్నారు బాస్? ఇప్పుడు చెప్పు డాడీ, టెంపరేచర్ ఎంత ఉంది? తెలియలేదు బాస్. ఆయనను రోబోవి కదా, నీకెలా తెలుస్తుందిలే. ఇంతకీ నీలో చలనం ఉందో లేదో ఇంకోసారి టెస్ట్ చేస్తానే. నువ్వు ఇలా విలవిల్లాడుతున్నావంటే నీకు చలనం ఉంది అంటే ఇప్పుడు నీకు టెంపరేచర్ కూడా తెలియాలి కదా. చెప్పు డాడీ, టెంపరేచర్ ఎంత ఉంది? టెంపరేచర్ కరెక్ట్ గానే ఉంది బాస్. నా టెంపరేచర్ సెట్ అవ్వాలంటే నేను ఐస్ ట్యూబ్స్ పట్టుకోవాలి, లేదంటే బ్లాస్ట్ అయిపోతాను. ఓకే డాడీ, వెళ్ళి నీ పని చేసుకో, నేను మళ్ళీ పిలుస్తాను. రేయ్, నా తలకొరువు నేనే పెట్టుకునేలా చేస్తున్నావు కదరా. నిన్ను వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. పెద్దమ్మ గారు ఇప్పుడు నా మనవు గురించే మాట్లాడతారనుకుంటా. మాట్లాడడం ఏంటి, ఆవిడే నా నుదుటిన బాస్కం కట్టి నన్ను పెళ్లి కొడుకు రెడీ చేస్తారా. పిలిచారని చెప్పారు మేడం. ఆఫ్టర్ ఆల్ 50,000 రూపాయల జీతం కోసం నా మనవడ వంశీ దగ్గర సెక్రటరీగా పనిచేశావు. నేను దానికంటే 10 రెట్టింపు డబ్బు ఇస్తానని చెప్పినా నా వైపు చూడకుండా నన్ను పట్టించుకోకుండా వదిలేశావు.
ఆర్థికంగా నా కుటుంబం వెనుకబడిపోయిందని అవసరం కోసం వంశీ సార్ దగ్గర ఉద్యోగం చేశాను మేడం. అంటే నువ్వు నాకిచ్చిన నేను నీకు చెప్పిన మాటని మర్చిపోయావా? గుర్తుంది మేడం. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను చెప్పినట్టుగా మసులుకోవడం లేదు వసుంధర. మీరు చెప్పిన దానికి విరుద్ధంగా కూడా నడవడం లేదు కదా మేడం. అందుకేనా గుమ్మం ముందు వంశీకి నచ్చిన ముగ్గేస్తున్నా? సుచిత్ర చెప్పిందని ఉపవాస దీక్ష చేస్తున్నావు? ఆనందలేఖ్యలు పెళ్లికి కావలసిన పట్టు వస్త్రాలిస్తుంటే వద్దు అనకుండా తీసుకుంటున్నావు? ఇవన్నీ వాళ్ళు బాధపడకుండా ఉండాలని చేస్తున్నావా, లేదంటే నీ బాధ తగ్గించుకోవడానికి చేస్తున్నావా? మీరెప్పుడూ అంటూ ఉంటారు కదా మేడం, మనం తెలివైన వాళ్ళమని నిరూపించుకోవాలంటే ఎదుటి వాళ్ళని మోసం చేయక్కర్లేదు, మనసుకు నచ్చని పని చేయకుండా ఉంటే చాలని. నేను అదే చేస్తున్నాను మేడం. నీకు నేను మొదట్నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను వసుంధర, నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకోకూడదు, కళ్యాణ మండపం దాకా రాకూడదు అని. కాని నువ్వు ఆ విషయం గురించి ఆలోచించటం మర్చిపోయావు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మొదటి ప్రయత్నం కూడా మొదలు పెట్టలేదు. పెద్దమ్మగారు, మీరు నా గురించి బాగానే ఆలోచిస్తున్నారు, కానీ నా బంగారం వసుంధరాని అంత కఠినంగా తిట్టకండి, నేను తట్టుకోలేను. నీకు 48 గంటలు టైం ఇచ్చాను వసుంధర. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని. ఈ చివరి 12 గంటలు నా చేతిలోనే ఉంటాయి. నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాలి. వంశీ పక్కన పెళ్లిపీటల మీద కూర్చోవాల్సింది నువ్వు కాదు వసుంధర, వేరే మనిషి. తనెవరో నీకు తెలియాలంటే నువ్వు వెళ్ళడానికి సిద్ధపడాలి. ఏమిటి వసుంధర అంతగా ఆలోచిస్తున్నావు? వంశీ గుర్తొచ్చాడా? హలో, నేను చంపమన్నది వంశీని కాదు, వంశీ మీదున్న ప్రేమని. మేడం, ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడితో మాట్లాడు. తన యోగక్షేమాలు కనుక్కొని వచ్చి నిన్ను తీసుకువెళ్ళమని చెప్పు. ఫోన్ చెయ్యి. పెద్దమ్మగారు, మీ చల్లని దయ్య నా మీద ఉంచారు. మీకోసం ఒకరోజు రాళ్లు కొట్టి కష్టపడైనా సరే ఆ డబ్బుతో సాలువ కప్పి మీకు సన్మానం చేస్తాను. నా సమయం వృధా చెయ్యకు. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఈ విషయంలో వసుంధరకు సహాయం చేయాలి. టెడ్డీ రోబో యాక్టివేటెడ్. వసుంధర మేడంకి ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్. వసుంధర మేడం, ఫోన్ తెచ్చాను, కాల్ చేయండి. ఆర్డర్ కంప్లీట్. తీసుకో. వంశీ ఇచ్చిన రోబో బాగానే పనిచేస్తుంది. కాల్ ఇస్ కమింగ్ మేడం. హలో, నా పేరు సావిత్రండి. మా ఆయన గత 7 నెలలుగా కోమలోనే ఉన్నాడు. మీరు పెద్ద డాక్టర్ అంట కదా, ఎట్టాకైనా నా పెనిమిటిని కాపాడండి అయ్యా.
రాంగ్ నంబర్. వసుంధరా, ఎవరమ్మా ఫోన్లో? రాంగ్ నంబర్ మేడం. మంగళ స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేశాం నాన్నమ్మా. ముత్తైదువులు కూడా వచ్చారు. అక్కను అక్కడికి తీసుకెళ్ళాలి అమ్మగారు. ఇంకాసేపట్లో వంశీ కూడా వచ్చేస్తాడు. ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళి మంగళ స్నానాలు చేయిద్దాం అలేఖ్య. అంటే మురళి గారు కాంతం నానమ్మ సృష్టించిన ఒక అబద్ధపు డాక్టర్ని ఇంటికి తీసుకొస్తున్నారన్నమాట. ఇప్పుడు అందరినీ నేనే కాపాడుకోవాలి. ఏంటి అందరూ వసుంధర చుట్టూ నవగ్రహాలు ఆగిపోయినట్టు ఆగిపోయారు? అక్కడ పసుపళ్ళాలు పట్టుకుని ముత్తైదులందరూ ఎదురు చూస్తున్నారు. వసుంధర ఇంకా ఎవరికి పర్మిషన్ గ్రాంటెడ్ చేయలేదు కాంతమ్మా. ఫోన్ దీని దగ్గరికి ఎలా వచ్చింది కాంతమ్మా? కొంప తీసి నిజం తెలిసిపోయిందా అంటే? దానికి ఏ నిజమో తెలీదు. నువ్వు టెన్షన్ పడి అసలు నిజం తెలిసేలా చేయకు. వెంటనే మురళి గారిని ఆపాలి. మేడం, నేను ఇప్పుడే వస్తాను. వసుంధర ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళిందంటే ఇప్పుడు ఖచ్చితంగా నాకే కాల్ చేస్తుంది. రెడీగా ఉండాలి. మన వసుంధర ఎప్పుడు ఆనందంగా ఉంటుందో, ఎప్పుడు మనతో మాట్లాడుతుందో, అసలు మౌనంగా ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు. వంశీ బావ ఎదురుగా లేడు కదా బామ్మ. బావ వచ్చాక బయటకు వస్తుందేమో. వసుంధర గారు కాల్ చేస్తున్నారు. దేనికోసమై ఉంటుంది? ఇప్పుడు వీళ్ళ ముందు మాట్లాడటం ఎలా? వంశీ, వచ్చేసావు కదా, ఇక నువ్వు బయటకు వెళ్ళకూడదు. వెళ్ళనమ్మా. ఏమండి, మీరు తీసుకొచ్చింది ఎవరిని? డాక్టర్ మిత్ర గారని, కోమా స్పెషలిస్ట్. మన ఇంట్లో కోమా పేషెంట్స్ ఎవరున్నారండి? అంటే కోమా పేషెంట్స్ మన ఇంట్లో ఉన్నారా బామ్మ? బా, పూర్తిగా వినవే. నువ్వు నీ ఆత్రమును. అది అప్పు. వంశీ సార్, సార్, చిత్రసేన్ గారు అప్పటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నారు. మీరు డాక్టర్ గారిని ఎప్పుడు తీసుకొస్తారా ఏంటా అని. ఇక్కడే ఉండండి వంశీ గారు, నేను చిత్రసేన్ గారిని తీసుకొస్తాను. పర్లేదు వసుంధర గారు, డాక్టర్ గారిని గదిలోకి తీసుకెళ్దాం. వద్దు వంశీ సార్, ఆయన కాసేపు బయటే ఉండి డాక్టర్ గారిని కలుస్తానని చెప్పారు. నేను తీసుకొస్తాను. చిత్రసేన్ గారు, రండి. డాక్టర్ గారు, ఈయనే పేషెంట్ చిత్రసేన్ గారు. నమస్తే డాక్టర్. హాయ్ చిత్రసేన్ గారు, నేను డాక్టర్ మిత్రాని. మీ కండిషన్ చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. వసుంధరకి విషయం తెలిసిపోయిందంటావా కాంతమ్మ? ఒసే, దానికి బాగా అర్థమైంది. అందుకే ముందు జాగ్రత్త పడుతోంది. మీరు నాకు ఏదో సూచన ఇవ్వబోతున్నారు వసుంధర గారు. నాకు అర్థమైంది. వంశీ, చిత్రసేన్ గారిని చూశాను. ఆయన కండిషన్ చెక్ చేయాలంటే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకురండి, నేను కూడా అక్కడికి వస్తాను.
అలాగే అలాగే డాక్టర్ గారు, నేను తీసుకొని వస్తాను. ఓకే వంశీ, హీ విల్ బీ ఆల్ రైట్. నేను ఆయన్ని మామూలు మనిషిగా చక్కదిద్దుతాను. అదేంటన్నయ్య, చిత్రసేన్ గారు చెయ్యి కూడా పట్టుకోకుండా ఏదో జాతకం చెప్పినట్టుగా డాక్టర్ గారు అలా చెప్తున్నారు? అది ఎవరితను? మా తమ్ముడు డాక్టర్. చూడండి బాబు, నేను వరల్డ్ ఫేమస్ డాక్టర్ని. చేతి గోర్ని చూసి అతని జబ్బేంటో చెప్పగల సమర్థుణ్ణి. సారీ డాక్టర్. డాక్టర్ మీరు వెళ్ళండి, ఈవినింగ్ నేను చిత్రసేన్ గారిని తీసుకుని క్లినిక్ వస్తాను. ఇవ్వండి, ముందు మీరు త్వరగా రెడీ అవ్వండి, మంగళ స్నానం చేయించాలి.